హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు మనకి అందరం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తాం కదా, అప్పుడు ఫాస్టింగ్ విండోలో మనకి ఏదైనా డ్రింక్స్ తాగాలనిపిస్తుంది కదా, అలాంటప్పుడు బయట కూల్ డ్రింక్స్ కానీ జ్యూసెస్ కానీ అలాంటివి జావా మిల్క్ అలాంటివి ఏవి తీసుకోవద్దు. అలా తీసుకుంటే ఫ్రాస్ట్ని బ్రేక్ చేసినట్టే అవుతుంది. అలా కాకుండా వాటర్, లేదంటే కొబ్బరి వాటర్, లేదంటే గ్రీన్ టీ అయినా, లేదంటే బ్లాక్ కాఫీ మాత్రం ఫుల్ ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. కాఫీ మనం బ్లాక్ కాఫీ తాగితే బెల్లి ఫ్యాట్ ఉన్న కొవ్వు ఉంటుంది కదా, అది మాత్రం తొందరగా కరిగిపోతుందండి. అది తాగమన్నాం కదా అని అందులో స్వీట్నర్స్ అలా యాడ్ చేసుకోవద్దు. అందులో ఏమి స్వీట్నర్స్ ఏమి యాడ్ చేసుకోకుండా తాగాలి. దానివల్ల చాలా బాగా వర్క్ చేస్తుంది. అది ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. నేనైతే 3 రెసిపీస్ చేసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటాయి. అందులో ఏమి వేసుకోవద్దు. షుగర్ అయినా, లేకపోతే హనీ అయినా, బెల్లం వేసుకుంటా, అలా ఏమి వేసుకోకుండా నార్మల్గా తాగాలి. అందులో 3 చేసుకుంటాను. ఎక్కువ 3లో ఒక్కటైతే నాకు చాలా బాగా ఇష్టం. అది తప్పకుండా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చాయో. మనం ఫాస్టింగ్ విండో ఉన్నప్పుడు ఇలా బ్లాక్ కాఫీస్ అయినా, గ్రీన్ టీ అయినా చాలా వర్క్ చేస్తుంది. నేను 3 రెసిపీస్ చూపిస్తాను. అది నాకు అందులో ఒకటి చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో ఫ్రెండ్స్ చెప్పండి. నేను 3 రెసిపీస్ చూపిస్తాను, చాలా బాగుంటాయి, చూసేయండి. ఇప్పుడైతే ఫస్ట్ కాఫీ రెసిపీ ఏంటంటే, ముందుగా నేను బ్రూ తీసుకున్నాను. అది టీ కప్పులో వేసేసుకొని కొంచెం హాట్ వాటర్ వేసుకోవాలి. హాట్ వాటర్ వేసుకొని మనం నార్మల్గా తాగేదానికంటే ఇలా బీట్ చేసుకొని తాగితే సూపర్గా ఉంటుంది. బయట రెస్టారెంట్లో తాగినట్టు ఉంటుంది. ఇది ఇలా బీట్ చేస్తుంటే మనకి ఇరాన్ నురగలా వస్తుంది. అప్పుడు ఇందులోకి మనం హాట్ వాటర్ అనేది వేసుకోవాలి. మనకి ఇంకా లెమన్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకొని తాగడమే, అంతే. సింపుల్గా కాఫీ రెడీ అయిపోయింది. ఇది ఒక రెసిపీ. నెక్స్ట్ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. ఇది చేస్తే ఇల్లంతా గుమగుమలు ఆడిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది, అంత బాగుంటుంది. ముందుగా మనం ఏ కప్తో అయితే తీసుకుంటామో ఆ కప్తో 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. తర్వాత అందులో తులసాకులు, కొంచెం స్టార్ అనేసి వేసుకోవాలి, కొన్ని మిరియాలు, కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలి. తర్వాత 2 యాలకులు వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత నట్మెగ్ అంటాం కదా, జాజికాయ, ఇలా కొంచెం క్రష్ చేసేసుకొని వేసుకోవాలి. ఇది కొంచెం వేసుకుంటే చాలా ఫ్లేవర్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇది వేసుకున్న తర్వాత మూత పెట్టి మరిగి చేసుకోవాలి. తర్వాత మనం కాఫీ పౌడర్ ఉంటుంది కదా, అది అందులో వేసేసుకోవాలి. ఇది కూడా కొంచెం సేపు మరిగించుకోవాలి. అప్పుడు అనేది ఫ్లేవర్స్ అన్నీ పట్టేస్తాయి. చాలా బాగుంటుంది. 1 ప్యాకెట్ అయితే సరిపోతుంది. ఇలా మరిగించేసుకొని కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. సూపర్గా ఉంటుంది. ఇదైతే చాలా బాగుంటుంది. ఇంకా ఇది నార్మల్గా తాగితేనే సూపర్గా ఉంటుంది. ఇంకా ఇందులో హనీ అయినా, లేకపోతే షుగర్ అయినా, బెల్లం వేసుకుంటే ఇంకా బాగా టేస్టీగా ఉంటుందండి. ఇది ఒక రెసిపీ. లాస్ట్ రెసిపీ అంటే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. హాట్ వాటర్ వేడి చేసుకొని గ్లాస్లో కప్లో పోసేసుకొని అందులో పౌడర్ వేసేసుకొని ఇందులో కొంచెం గీ వేసుకుంటున్నాను. గీ వేసుకోవడం వల్ల తొందరగా మనకి పొట్ట కరిగేదానికి ఉపయోగపడుతుంది. కొంచెం అంటే కొంచెమే వేసుకోవాలి. ఇంకా మీకు కావాలంటే ఇందులో లెమన్ అయినా పిండుకోవచ్చు. సూపర్గా వర్క్ చేస్తుంది. ఈ 3 రెసిపీస్లో నాకైతే మసాలా వేస్ట్ చేసాం కదా, అది మాత్రం సూపర్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. 3 రెసిపీస్ చాలా బాగుంటాయి. హనీ వేసుకోకుండా, బెల్లం యూజ్ చేయకుండా, షుగర్ వేసుకోకుండా తాగితేనే మనకి వర్క్ చేస్తుంది. ఒక రోజు తాగి వర్క్ చేస్తుందా లేదా అని చూడకుండా మనకి రోజు తాగాలండి. డైలీ మనం ఒక 2 కప్స్ బ్లాక్ కాఫీ తాగితే చాలా బాగుంటుంది. మనకి ఫాస్టింగ్ పీరియడ్లో ఇలాంటివి తీసుకుంటే సూపర్గా వర్క్ చేస్తుంది. కూల్ డ్రింక్స్ అలాంటివి కాకుండా ఇలాంటివి తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.